మొన్నట్ల మయన్మార్లా భూకంపం వచ్చి ఎంత ఆగమాగమైంది. అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయింది. ఎంతమంది ప్రాణాలు పోయినాయి. బయటి దేశాల్లో ఇట్లనే మస్తు సార్లు భూకంపం వచ్చి షెల్లా చెదురైంది. కొన్ని జాగాలలో భూకంపం వచ్చే ముందు హెచ్చరికలు ఇస్తారు. అట్లా మన తెలంగాణ కూడా హెచ్చరికలు వచ్చినాయి. మరి అది ఏ జాగాలను అరుచుకుందాం పాండ్రి. మీకు ఈ ముచ్చట తెలుసా? ఓ తెలంగాణ పబ్లిక్ అంతా మంచిగా శవన పెట్టి నుండ్రి. మన తెలంగాణలో భూకంపం రాబోతుందట. అవునుల్లా, నిజమే చెప్తున్నా. ఇది ఆడకట్టుల పెట్టిన ముచ్చటిని చెప్తుంది కాదు. ఎపిక్ ఎర్త్ క్వేక్ రీసెర్చ్ సంస్థలు బయట పెట్టిందినే మీకు చెప్తున్నాం. ఈ భూకంపం మొదలు రామగుండం నుండి షురువయ్యి హైదరాబాదు, వరంగల్, అమరావతి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర దాకా చేరే అవకాశం ఉందట. అందుకే ఈ ఎపిక్ సంస్థలు జర పైలంగుండమని హెచ్చరిక ఇచ్చిర్రు. టీవీలల్లా ఫోన్లల్లా ఈ భూకంపం వీడియోలు చూస్తేనే పానం జల్లుమంటది. అసోంటిది ఇప్పుడు మన తానే రాబోతున్నదంటే అరిచేట్లకు వచ్చింది పానం. ఆయన మనం మనుషుల చేసే పనులు కూడా గట్లనే ఉన్నాయి పాటూర్రి. అంటే అంటే చెట్లను అడ్డగోలుగా నరికేస్తున్నాం. పచ్చటి అడవులను ఎడారి తీరుగా మార్చి పడేస్తున్నాం. ఇప్పుడు అంతా పొల్యూషన్లనే బతుకుతున్నాం. మన చేతులతో మనమే సావును కొని తెచ్చుకుంటున్నాం. ప్రకృతిని ఇట్లా నాశనం చేస్తే అది ఇట్లనే మరలబడుతుంది. అందుకే అంటారు, వీలైతే ప్రకృతిని ప్రేమించు గాని నాశనం చెయ్యకు అని. ఇంటారా? ఇనరు. జర ఇప్పటి సందైనా భూతల్లిని బాధ పెట్టకుర్రి. జరనైనా కనికరిస్తదేమో చూద్దాం. ఏమంటారు? ఏదన్నా మీటింగ్ పెడితే ఆడ అన్ని ఏర్పాట్లు చక్కగా అవుతున్నాయా లేవా అని చూసుకోవాలన్నా వద్దా? స్టేజ్ మీద కుర్చీలు ఎన్ని ఉన్నాయి, శాల్వలు ఎన్ని తెచ్చిరు, మరీ ముఖ్యంగా బ్యానర్ మీద అందరు ఫోటోలు వచ్చినాయా లేవా అనేది మాత్రం పక్కా చూసుకోవాలి. ఏదన్నా తేడా అయితే గిసొంటి కథనే అవుతుంది. బ్యానర్లు వేయవలసిన ఓ లీడర్ ఫోటో మర్చుడితోటి ఆఖరికి ఏం చేసారో చూడుర్రి. సార్ జేడీ గారు ఎందుకు తీసేస్తున్నారు? ఫ్లెక్స్ ఎందుకు తీసేస్తున్నారు? ఎవరిది? జేడీ గారు హాగో ఏమాయరో. మీటింగ్ చాలు కాకముందే బ్యానర్లు కూడా వీక్తుర్రు. ఏదన్నా పొరపాటు అయిందా? ఎవరిదన్నా ఫోటో మర్చిర్రా? ఓ పారి బ్యానర్ చక్కగా చూద్దాం. కాంగ్రెస్ లీడర్ల ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా. ఆ గది సంగతి. సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే ఫోటో తప్ప కడమ లీడర్ల అందరు ఫోటోలు ఉన్నాయి. ఇంతకు ఇది ఏ నియోజకవర్గం అనే కదా. అదుల్లా ఆడ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అని గంత మంచిగా రాసింది కదా. ఇంకేది? రాజన్న సిరిసిల్ల జిల్లా. మారాడ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కదా. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న అపేరల్ పార్క్ లో పెట్టిన ఓ కార్యంలా అక్కడి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు కట్టిర్రు. ఆడికి ముందుగానే పనులు చూసుకుందామని వచ్చిన అధికారులు ఇది గమనించి దబ్బ ఎవరు రాకముందే ఇట్లా బ్యానర్లు వీకేసిర్రు. ఇప్పుడు ఈ వీడియో బయటికి వచ్చుడుతోని కారు కర్తలంతా గర్రు గుర్రాన పట్టిర్రు. ఎంత మీరు అధికారంలో ఉంటే మాత్రం ఎమ్మెల్యే ఫోటోనే మర్చిపోతారా? మీ పాటోలు అందరు ఫోటోలు వచ్చినాయా లేదా అని చూసుకున్నప్పుడు మా కేటీఆర్ ఫోటో ఎట్లా మారుస్తారు? ఇది ఆఫీసర్ల పొరపాట లేకుంటే మీ సర్కార్ కావాలని చేపించిందా అనుకుంటా ఎత్తి 7 దోషుల మన్ను వస్తుర్రు. జర ఆఫీసర్లైనా చూసుకోవాలి కదా గిసొంటి పొరపాట్లు కాకుండా, లేకుంటే ఉత్తగానే కయ్యాలైతాయి అని అంటుర్రు ఆడికి మీటింగ్ వచ్చిన జనాలు.